హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైపోయిందండి లెంతీ వీడియోస్ పెట్టి. సో, ఇవాళైతే గ్లిట్టర్ నెయిల్స్ ఎలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. మన ఒరిజినల్ నెయిల్స్ కనుక మనం పెంచుకున్నట్లయితే ఈజీగా మనం ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వేసేసుకోవచ్చనమాట. సో, నేను చూపించాను కదా స్టార్టింగ్ పిక్ ఎలా ఉందో. సో, అట్లానే మీరు యాజ్ ఇట్ ఈజ్‌గా తక్కువలో మనకి కంప్లీట్ అయిపోతుంది. మనకి స్కూల్ గ్లిటర్స్ అని స్కూల్ స్టేషనరీ షాప్‌లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో, అది తెచ్చేసుకోవాలి. ఫస్ట్ నా నెయిల్స్‌కున్న ఓల్డ్ నెయిల్ పాలిష్ అనేది తీసేస్తున్నానండి. నేను జనరల్‌గా అయితే ఓల్డ్ నెయిల్ పాలిష్‌కి అండ్ ఇప్పుడు వేసే నెయిల్ పాలిష్‌కి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ అయితే గ్యాప్ ఉంచుతాను. వెంటనే వేసేను. బట్ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి వెంటనే వేసేస్తున్నాననమాట నెయిల్ పాలిష్. అండ్ ఇక్కడ చూసారు కదా ఓట్‌దది. నేను ఇప్పటికి కూడా నా ఫింగర్ మీదే ఇంకా ఓట్ ప్రింట్ అనేది ఉందనమాట. ఇంక్ కలర్. సో, మీలో ఎంతమందికి ఉందో చెప్పండి ఇప్పటిదాకా. అండ్ ఇప్పుడేమో నేను నెయిల్ షేప్స్ అనేవి చేసుకుంటున్నాను. నెయిల్ షేపింగ్ అనేది నేను ఎవ్రీ 1 మంత్‌కి ఒకసారి డెఫినెట్‌గా చేస్తానండి. అంటే ఒకసారి నెయిల్ పాలిష్ వేస్తే నెక్స్ట్ టైమ్ కాకుండా ఆ నెక్స్ట్ టైమ్ నేను డెఫినెట్‌గా నెయిల్ షేపింగ్ అనేది చేస్తాను. అండ్ నెయిల్ షేప్ చేసేటప్పుడు ఇట్లా మనం ప్లాస్టర్‌తో నెయిల్ కట్టర్‌కి వ్రాప్ చేసుకున్నట్లయితే నెయిల్స్ అనేవి జంప్ అవ్వకుండా ఉంటాయి. ఇది మంచి టిప్ అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనం ఇట్లా నెయిల్ షేప్స్ చేసేటప్పుడు జంప్ అయిపోతూ ఉంటాయి. చిన్న చిన్న పీసెస్ కదా! ఇల్లంతా పడిపోతూ ఉంటాయి. అండ్ ఇంట్లో వాళ్ళతో కూడా తిట్లు పడుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇట్లా ట్రై చేయండి. మనం అదంతా అయిపోయాక ఒకేసారి ర్యాప్ చేసి పడేయొచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను షేప్స్ అనేవి ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. హైట్ గనక ఉన్నట్లయితే హైట్ తగ్గించి సైడ్స్ కార్నర్ కట్ చేసి అండ్ ఇట్లా ఫైలర్‌తో ఫైలింగ్ చేస్తాను. ఈ ఫైలింగ్ కూడా సాండ్ పేపర్ అండి. నేనైతే బయట నెయిల్ ఫైలర్స్ యూజ్ చేయనండి. ఎందుకంటే నావి కొద్దిగా థిక్‌గా ఉంటాయి కదా! చాలా టైం పడుతుంది వాటితో ఫైల్ చేయటం. అదే ఈ సాండ్ పేపర్ అనుకోండి చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఒక చిన్న షార్ట్ వీడియోతో పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఒకసారి నా ఛానెల్‌లో వెళ్లి చెక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను డెఫినిట్‌గా అడగొచ్చు. మీ కామెంట్ సెక్షన్‌లో నేను డెఫినిట్‌గా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ నేను ప్రతి ఫింగర్‌కి నెయిల్ షేప్ అనేది చేసుకుంటాను. బోత్ హ్యాండ్స్ అండి. అండ్ ఆన్ కాల్సిస్ గురించి మీకు ఆల్రెడీ వీడియో చెప్పాను గదా! నా లెఫ్ట్ హ్యాండ్‌కి ఒక చిటికెన వేలికి ఆన్ కాల్స్ వచ్చింది. అప్పటినుంచి నాకు నెయిల్ అయితే లేదనమాట ఆ ఫింగర్‌కి. సో, ఒక 3 మంత్స్, 4 మంత్స్ అవుతుంది ఆ నెయిల్ అనేది గ్రో అవ్వడం బట్టి. సో, ఇప్పటికి నాకైతే ఎగ్జాక్ట్ పొజిషన్‌కైతే వచ్చేసిందనమాట ఇప్పటికి. సో, చూసారు కదా! ఈ హ్యాండ్‌కే నెయిల్ లాస్ట్ చిటికెన వేలికది ప్రాబ్లమ్ అయితే వచ్చింది. క్యూర్ అయిపోయింది. బట్ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే అది కొద్దిగా లిటిల్ బిట్ వంకరగా పెరుగుతుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే. అండ్ ఎంతైనా ఒకసారి పోయి వచ్చింది కాబట్టి కొద్దిగా డ్యామేజ్ అనేది డ్యామేజేనండి. అండ్ ఇక్కడేమో నేను నెయిల్ కలర్ వచ్చేసరికి డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. రెడ్, మెరూన్. సో, మీరు రెడ్ అయినా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మనం గ్లిటర్ వేస్తాం కాబట్టి దాని బ్యాక్‌గ్రౌండ్ ఈ కలర్ అయితే చాలా బావుంటుంది. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఒక కోట్ అయితే వేసేసి డ్రై చేస్తానండి. మీ దగ్గర గనక యూవీ లైట్ సంబంధించిన నెయిల్ డ్రై చేసుకోవడానికి మిషన్ గనుక ఉన్నట్లయితే వెల్ అండ్ గుడ్. అది మనకి 5 మినిట్స్‌లో డ్రై అయిపోతుందంతా. సో, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇక్కడ నేను ఫస్ట్ హ్యాండ్స్‌కి సింగిల్ కోట్ అయితే వేసేస్తాను. ఇది మనకి డ్రై అనేది త్వరగా అయిపోతుంది. ఇలాంటి నెయిల్ పాలిషెస్ అనేవి. క్విక్‌గా డ్రై అయిపోయే నెయిల్ పాలిషెసే యూజ్ చేసుకోండి. ఇలాంటి వాటికి ఎస్పెషల్లీ. ఎందుకంటే మనకి ఇవి చేసుకోవటమే అరౌండ్ నాకైతే 40-45 మినిట్స్ ఈజీగా పడుతుందండి. ఎందుకంటే ఇది మాకు ఆరిపోవడానికి కూడా నేను టైం ఇవ్వాలి కదా! నా దగ్గర మిషన్ అయితే లేదు డ్రై అవ్వటానికి. సో, నాకు చాలా టైం పడుతుంది. ఇంకిప్పుడు నేను సెకండ్ కోట్ నెయిల్ పాలిష్ అనేది వేసేసి దాని మీద స్ట్రెయిట్ అవే గ్లిట్టర్ అనేది వేసేస్తాను. ఎందుకంటే ఇది వెట్‌గా ఉన్నప్పుడే మనం ఈ గ్లిట్టర్ అనేది వేస్తే స్టిక్ అయిపోతుంది. తర్వాత మనం వాటర్ కలర్ నెయిల్ పాలిష్‌తో పైన ఇంకో కోట్ అయినా వేసుకోవచ్చు. ఎక్కడైనా మీకు అతకలేదు అనుకుంటే ఇక్కడ మనకేం చేయాలంటే దీని మీద నెయిల్ కలర్ వాటర్ పాలిష్ అనేది వేసేసి ఇంకొద్దిగా గ్లిట్టర్ యాడ్ చేసేసేయండి. మనకి ఈజీగా అతుక్కుపోతుందనమాట. ఇది ఎన్ని సార్లు వేసుకున్నానో చెప్పలేనండి. నాకు తెలిసి ఇది ఒక 10థ్ టైమో, 11థ్ టైమో అయ్యుంటుంది ఇప్పటికి. నేను ఇన్ని సార్లు దీన్ని వేసుకున్నాను అనమాట. ఎవ్రీ టైమ్ వేసుకున్నప్పుడల్లా అరౌండ్ 1 మంత్ దాకా ఎంచుకుంటానండి. చాలా బావుంటుంది.
చాలా లగ్జరీ లుక్ అనిపిస్తుంది నా హ్యాండ్స్ వచ్చేసరికి. బయట మనం నెయిల్ ఆర్ట్స్ ఎలా చేయించుకుంటామో అలానే ఉంటుంది. మీకు ఇక్కడ 5 ఫింగర్స్‌కి నచ్చకపోతే గనక ఒక ఫింగర్ వదిలిపెట్టుకొని లేకపోతే 2 ఫింగర్స్ వదిలిపెట్టుకొని వేసుకోవచ్చు. అండ్ దాని మీద చిన్న చిన్నవి కుందన్స్ కానీ, చెమ్కీస్ కానీ అతికించుకోవచ్చు. వెరైటీగా బావుంటుంది. నేను అలా కూడా ట్రై చేశాను ఇదివరకి. బట్ ఇప్పుడేంటంటే నేను కంప్లీట్ 5 ఫింగర్స్‌కి ఇది వేసేస్తున్నాననమాట. ఇట్లా వేశాక గ్లిట్టర్ అనేది మీరు లైట్‌గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ నెయిల్ పాలిష్‌కి స్టిక్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనం వాటర్ కలర్ నెయిల్ పాలిష్ అనేది దాని మీద ఒక 2, 3 కోట్స్ మీకు అవసరమైతే వేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే గ్లిట్టర్ అనేది కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పుడు మనకి స్టిక్ అవ్వలేదు అనుకున్నా మీరు ఆ కోట్స్ వేయటం వల్ల చాలా బావుంటుందనమాట. ఇవి నావి ఒరిజినల్ నెయిల్స్ కాబట్టి ఇలా వేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇంకా ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఒకవేళ మీరు కొనుక్కున్న ప్లెయిన్‌వి సేమ్ ప్రాసెస్ ఇలానే చేసేసుకోండి. మీకు అవైతే గమ్ ఏసి స్టిక్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా అయిపోతుంది. బట్ నాకు అవి అసలు నేను అవెప్పుడు కొనుక్కోలేదు. ఎప్పుడు నా ఒరిజినల్ నెయిల్స్ మీద నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను. సో, నా వీడియోస్ చాలామంది అడిగారని చెప్పి నేను ఈ వీడియో ఎస్పెషల్‌గా చేస్తున్నాను. డెఫినిట్‌గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ ఆ గ్లిటర్ రేట్ చెప్పలేదు కదా! రూ. 10 ఎంతో ఉంటుందండి. చాలా తక్కువే అనమాట. అండ్ మనకి నెయిల్ కటింగ్ అంతా అయిపోయాక ఇది ప్లాస్టర్ అనేది తీసేసి డైరెక్ట్‌గా నలిపేసేసి పారేయొచ్చు అంతే. ఇంక మనం అటు ఇటు పడిందని కూడా మనకి హర్రీ బర్రీ ఏం అవసరం లేదు. త్రో చేసేయటమే. చాలా సింపుల్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానెల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయండి. అండ్ ఫైనల్‌గా బయటైతే లుక్ అనేది ఇలా ఉంటుంది. అండ్ లైట్ కిందేమో ఇలా ఉంటుందనమాట. సో, చాలా గ్లిటరీగా ఉంటుంది వేసుకున్నప్పుడు. అండ్ పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి పర్ఫెక్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. సరేనా? అండ్ మర్చిపోకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.